నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ఫైన్. సో మీ మీద కేసెస్ ఉన్నాయా? కొన్నున్నాయి. ఎంత ఖర్చు అవుతుంది ఆ కేసులకి సంబంధించి మీకు? ఎంత అవ్వచ్చు నెలకి? అంటే నెలకి అని గాదు గానీ, గంప ఏవో గుత్త కింద పెట్టేసుకున్నారా? నడుస్తా ఉంటాయి. లాయర్ గారు ఎవరో ఒకాయన ఉన్నారు. ఆయన చూసుకుంటూ ఉంటారు. హ్మ్. ఆయన ఎప్పుడన్నా హ్మ్. అటెండ్ అవ్వాలి అంటే ఎప్పుడన్నా ఎళ్లి కనపడి వస్తా ఉంటాను హ్మ్. అంతే. కానీ ఎప్పుడు అనిపించదండి ఏంటి నేను ఇంత ఫైట్ చేస్తున్నాను, ఈ ఇబ్బందులేంటి, ఈ కేసులేంటి, ఈ అన్నిటికి గొడవలేంటి? ప్రిపేర్ అయ్యి ఉన్నాం గదా! ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు అసలు స్ట్రాంగ్‌గా మనం ప్రిపేర్డ్‌గా లేకుండా ఇక్కడికొచ్చి ఇదేంట్రా అనుకోవట్లా. అనుకోవచ్చు. కానీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో ఏదో ఒక వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనిపించొచ్చు కదా! హ్మ్. డబ్బులు ఇలా అనవసరం ఇది వేరే వాటికి యూజ్ అవ్వచ్చు అని అనిపించడం ఇట్లాంటిది అంటే ఎప్పుడైనా? అవి తప్పనిసరి. హ్మ్. ఇవి అనవసరం అనుకోవాలి. మ్యాండేటరీ అది. ఉంటాయని ముందు కేసులు పడతాయి. ఖచ్చితంగా. రైట్. ఖచ్చితంగా మీరు లీగల్ ఎక్స్‌పెన్సెస్ కొన్ని పెట్టుకోవాలి పక్కన. ఇలా మాట్లాడాలి అనుకుంటే. హ్మ్. ధైర్యంగా మాట్లాడాలి ఖచ్చితంగా. అంటే. రైట్. అయితే ఇలా మీలాగా ఎవరినైనా నేను ఇంటర్వ్యూ చేయటం అంటే రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేయటం, లలిత్ కుమార్ గారిని చేయటం, ఇప్పుడు మిమ్మల్ని చేయటం నాకు ఒక కాల్ వచ్చిందండి. లలిత్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత. ఒంగోలు నుంచి ఒక పాస్టర్ కాల్ చేశారు. ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా! చక్కగా సంస్కారవంతంగానే ఇంచుమించు పాస్టర్ మీకు చేసాడా? హ్మ్. ఏది ఇంటర్వ్యూలో ఉండంగా చేసాడా? తర్వాత చేసాడా? తర్వాత వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత మీ నంబర్ చూసి ఎలా ఇచ్చారు? నా ఆఫీస్ నంబర్‌కి ఓకే. ఓకే. నాకు ఆఫీస్ నంబర్ ఉంది కదా! దానికి హ్మ్. కాల్ చేసి "ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తున్నావు? నీకేం తెలుసు అసలు బైబిల్? నాకేం తెలీదు అందుకే వాళ్ళని అడుగుతున్నా" అంటే "వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు? నన్ను అడుగు" అని. సరే అయితే మీరు రండి ఒంగోలులో ఉంటా అంటున్నారు కదా! మీరు రండి ఇక్కడికి. హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఆఫీస్ అడ్రెస్ పెడతాను లొకేషన్. వచ్చి మనం మాట్లాడదాం అని అంటే తెలుసుకోవాల్సింది నువ్వు కాబట్టి నువ్వే ఒంగోలు వచ్చి మా ఇంటికి వచ్చి కార్ పంపించి నన్ను తీసుకొని పికప్ చేసుకో వస్తాను. అంటూ తను కాల్ చేసి కొంత బెదిరించే ప్రయత్నం చేశాడు. నేను ఎట్లా తీసుకోవచ్చండి ఇట్లాంటి కాల్స్‌ని? ఇకపై కూడా వస్తాయేమో మరి ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కదా! మాకు ఫార్వర్డ్ చేసేయండి. ఎవరు కాల్ చేసినా మాకు ఎట్లా ఇచ్చేసేయండి. హ్యాండిల్ చేస్తారు మీరైతే? నేను మాట్లాడతాను. హ్మ్. అంటే నాకు కూడా కొంచెం సరదాగా ఉంటుందిలెండి. ఇప్పుడు వాళ్ళతో హ్మ్. మాట్లాడుతా ఉంటే అప్పుడప్పుడు బోర్ కొట్టి మాట్లాడుతా ఉంటాను. అవి ఆ రికార్డ్ కాల్స్ కూడా చేసి అప్లోడ్ చేస్తా అవి ఉంటాను. రికార్డ్ చేసి అప్‌లోడ్ రికార్డ్ చేస్తుంటారు. చేసి అప్లోడ్ చేస్తాను. మొన్న రైట్. ఈ మధ్య ఒకడు ఫోన్ చేసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అన్నాడు. హ్మ్. హ్మ్. రికార్డ్ చేసి పెట్టాను. ఎవరో పొలిటీషియనేనా? పొలిటీషియన్. హ్మ్. హ్మ్. అసలు ఎంతమంది వస్తారో తెలుసా నీ ఆఫీస్‌కి? రారా బాబు భోజనానికి ఏర్పాటు చేస్తాం అంటే రావట్లేదు ఆడు. అంటే బెదిరిస్తే భయపడిపోయే స్టేజ్‌లో ఉన్నాం అనుకుంటారు ఆళ్ళు. యాహ్! మొన్న ఇంకొకడు ఫోన్ చేసాడు. హ్మ్. మన అంటే ఒక లేడీ ఒక ఆవిడ మాట్లాడితే ఆవిడ బూతులు తిట్టాడు. ఆ! దాని మీద కేస్ ఫైల్ చేసాం. వాడి హ్మ్. ఉద్యోగం పోయింది. హ్మ్. అరెస్ట్ చేశారు. బెయిల్ అతను తీసుకున్నారు. నిజంగానే కత్తి పద్మారావు గారి అబ్బాయా? కొడుకునని చెప్పాడు గదా! బాబాయ్ అవుతాడు అన్నాడు. మనకెందుకు హ్మ్. బాబాయ్ అవుతాం కొడుకు వరుసే కదా! అవునవును. బాబాయ్ అవుతానని ఆ! నిజమేనా అది? అంటే వాడి ఇంటి పేరు కూడా కత్తే. కత్ అయ్యో! ఒక ఊరు వాళ్ళందరూ మరి ఇంటి పేరంటే ఊరి పేరు గదా! మరి అలా అనుకుంటే కత్తి అనంటే చాలింకా వాళ్ళు వీడంత రిలేటివ్స్. పౌరుషంగా, రోషంగా ఆ! మాట్లాడాడు కదా! ఆ! ఆ! అంటే వీళ్ళ నాన్న అంటే ఎంత రోషం వచ్చిందో అంత రోషం వచ్చింది హ్మ్. ఈడికి. హ్మ్. హ్మ్. మరి మన రాముడినంటే మనకు మరి మాత్రం మనకు కోపం రాకూడదు. వస్తది కదా! అది. అమ్మో! మీకొచ్చిన కోపం అయ్య బాబోయ్! నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఉష్ ఉష్ అంటూనే ఉన్నారు ఆ వీడియో చూసినంత సేపు. నేను మొత్తం వీడియో చూసాను. అసలు ఘోరాతి ఘోరంగా తను అంత నీచాతి హేయంగా మాట్లాడటం అనేది చాలా అసహ్యకరమైనటువంటి వీడియో అది. హ్మ్. అట్లా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. చాలా సార్లు మాట్లాడాడు. అవునవును. ఆ! ఇప్పటిదాకా బ్రాహ్మణ్ ఏంటంటే హ్మ్. అసలు వాడిని ఎవ్వరు కూడా టార్గెట్ చేయలేదు. ఇప్పటిదాకా ఎందుకని చేయలేదు? ఏంటి అంటే వాళ్ళు ఒక అతనికి? కులం కార్డ్ పెట్టుకున్నారు. హ్మ్. నేను ఒక కులం కార్డ్ పెట్టుకున్నాను. ఒక కులానికి నాయకుడిని నేను. హ్మ్. నా జోలికొస్తే మా కులం రియాక్ట్ అయ్యిద్ది. హ్మ్. ఈ నిజంగానే అలా రియాక్ట్ అయ్యి కొన్ని ఛానెల్స్ మీదకి రాళ్ళు విసరటాలు, అటాక్ చేయడాలు చాలా గట్టిగా జరిగింది అని నేను విన్నాను. దానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఎట్లా అండి? ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని? అసలు తన గురించి అంత పిరికి వాళ్ళం ఉన్నామా మనము అని అనిపిస్తూ ఉంటుంది అంటే నాకైతే. క్షాత్రం చచ్చిపోయింది అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆళ్ళంత దారుణంగా వాడు రాముడిని మాట్లాడిన తర్వాత, ఇప్పుడు మన వాళ్ళు నేను వాడి మీద వీడియో చేయబోతున్నానన్న తర్వాత కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. వాడు కులం కార్డ్ పెట్టుకుంటాడు. రకరకాలుగా యాహ్! టార్గెట్ చేస్తాడంటే, ఇప్పుడు రాముడిని అన్ని మాటలు అన్న తర్వాత మనం విని బ్రతికుండి ఏం సాధించాలసలు? ఈ స్థాయిలో మనకు సమాధానం చెప్పలేకపోతే, ఏంటి ఇప్పుడు ఈ బతికి మనం ఏం సాధించాలి? ఏదైతే తేల్చుకుందాం అని చెప్పి నేను ఇక ఘాటుగా మాట్లాడడం మొదలుపెట్టాను. హ్మ్. హ్మ్. రైట్. చాలా చాలా రియాక్ట్ మరి అంత అయ్యారు అంత మీరు. రోషం ఆ క్షాత్రం ఈ జాతిలో చచ్చిపోయిందా ఏంటి అనేది నాకు అర్థం కావట్ల. హ్మ్. 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 మీరు మొత్తం అసలు పూర్వం మన చరిత్ర చూస్తే ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే యాహ్! ఇప్పుడు ప్రెజెంట్ మనం చక్కగా బొట్టు పెట్టుకోగలుగుతున్నాం. దేవాలయాలు మిగిలున్నాయి. దేవాలయానికెళ్ళి దైవ దర్శనం చేసుకోగలుగుతున్నాం. యాహ్!
అంతమంది ప్రాణాన్ని లెక్క చేయకుండా తృణప్రాయంగా చిట్టికేసినట్లు అట్లా ఈజీగా అట్లా ప్రాణాలను వదిలేశారు కదా. స్వార్థం పెరిగిపోయింది, లేకపోతే మ- అదే ఇందాక కూడా అన్నట్టు పిరికితనం పెరిగిపోయింది, దాని వలన ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా? స్వార్థం అదే ఏదన్నా ఏదైనా కానీ కానీ నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది, మనకెందుకు వచ్చింది? ఎక్కడో తగలబడుతుంది, నాకెందుకు మా ఇంటి దాకా వచ్చినప్పుడు మా ఇంటి దాకా రాదనుకుంటున్నారు వీళ్ళు. బట్ అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్తారు, ఏ మొహం పెట్టుకుని స్వామిని చూస్తారు? ఇప్పుడు అన్నని విన్నాం మనం, బాధ అనిపిస్తుంది. చాలా మంది బాధపడ్డారు ఆ వీడియోలు చూస్తాను, అతను మాట్లాడినటువంటి విధానాన్ని చూసి. మనకు అనిపించాలి కదా, మనకంటూ మనస్సాక్షి ఉంది కదా, ఎలా స్వామిని వేడుకుంటాం, మనం ఎలా కోరుకుంటాం, అసలు ఎలా చూస్తాం ఆయనని అనేది ఎందుకని మన వాళ్ళల్లో లోపించింది అనుకోవచ్చు. అంటే వీళ్ళ అసమర్థతని చేతకెంతనని ఎలా వీళ్ళు కప్పిపుచ్చుకుంటారంటే మేము ఉదారవాదులం, సహనం ఆ, అన్న పేరు మీద. అన్ని మతాలని సమానంగా చూస్తాం, మేము ఏ మతాన్ని కూడా వ్యతిరేకం, ఏ మతాన్ని వ్యతిరేకించం మనం చెప్పట్లా, మన మీద దాడి చేసేవాడిని ఎదుర్కోవాలి కదా, ఎగ్జాక్ట్లీ. అది నీ కనీస బాధ్యత కదా. Hmm. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరో అటాక్ చేస్తున్నారు, నేను అందరినీ మానవ జాతిని అంతా ప్రేమిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్తాడా? ఫ్యామిలీ జోలికి వస్తే డైలాగులు చెప్పడుగా. అది కప్పిపుచ్చుకోవటం అనమాట. ధైర్యం లేకపోవడం కూడానండి. కరుణాకర్ గారు ఇందాక నుంచి అడుగుతున్నా, ఎలా పెంచుకోవాలి ధైర్యం చెప్పండి. మీరు అది మాత్రం చెప్పట్లేదు. అంటే సినిమాల్లో అయితే కొంచెం గొడ్డు కారం తింటే రోషం వస్తుందని చెప్తారు. ఇప్పుడు అల్సర్ వస్తుందండి, నిజ జీవితంలో అయితే అల్సర్ వస్తుంది కాదు. వీళ్ళందరికీ ఏంటంటే హిస్టరీ చెప్పాలి, Hmm. ఒరిజినల్ హిస్టరీ, దాచేసిన చరిత్ర. ఇప్పుడు అక్బర్ ది గ్రేట్ కాదు, వాడు ఒక కంట్రీ, ఒరిజినల్ చరిత్ర చెప్పాలి. మన ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పాలి. ఒరిజినల్ గా మన చరిత్రలో ఉన్న నిజమైన హీరోల గురించి చెప్తే అప్పుడు మన వాళ్ళకి కాస్త రోషం వస్తుంది. రైట్. అయితే ఇందాక మీరు అనుకున్నట్టుగానే సహనం వహించటం అనేది మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక అలంకారం అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సహనం వహించాలి, మనం సహనంగా ఉన్నాం కాబట్టి ఇంకా మన మన సనాతన ధర్మం బ్రతికి ఉంది అని కొంతమంది అంటూ ఉంటే నేను వినటం జరిగింది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? 100% తప్పిది. సహనంగా ఉండటం వల్ల బ్రతికి ఉండటం ఏంటి, పోరాడటం వల్ల బ్రతికుంది. కానీ అనవసరమైన సహనంతో ఉండటం వల్ల చాలా భాగం నష్టపోయాం. దేశం ఎన్నుముకలైంది ఇప్పటికీ. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుండి మొదలు పెడితే మొత్తం అంతా కూడా అఖండ భారతం కదా, ఎన్నుముకలైంది చూడండి ఇప్పుడు దేశం. ఎందువల్ల? ఆయా ప్రాంతాల్లో కొన్ని మతాలు ప్రాబల్యం పెరిగిపోవటం వల్ల. అక్కడ హిందుత్వం బలంగా ఉంటే దేశం ముక్కలు అవ్వదుగా. మొన్నే మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక హిందూ శరణార్థి శిబిరం దగ్గరికి వెళ్ళాం. పాకిస్తాన్ నుంచి పారిపోయి వస్తున్నారు హిందువులు. మీరు ఇంటర్వ్యూ కూడా చేశాం. ఎందుకని? అంటే ఇక్కడ కూడా సహనంగా కూర్చుంటే మొత్తం అంత సర్వనాశనం అయిపోయిన తర్వాత, సమూలంగా మొత్తం తుడిచేసిన తర్వాత మేము ఉదారంగా అందరినీ సమానంగా ప్రేమించాం అని చెప్పి అప్పుడు డైలాగులు చెప్తారేంటి? కుదరదు, సహనం కుదరదు. సహనంగా ఉండడం వల్ల సంస్కృతి బ్రతికి ఉండడం, మిగిలి ఉండడం కాదు, పోరాడటం వల్ల. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ కాలంలో, అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది మహానుభావులు, లేకపోతే చరిత్రలో చాలా మంది మహానుభావులు ఉంటారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి తరంలో కూడా పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రతికి ఉన్నారు ఇప్పటికి కూడా హిందువులు. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, శివాజీ గనక లేకపోతే, ఛత్రపతి శివాజీ గనక లేకపోతే దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సుంతి జరిగి ఉండేది. మై గాడ్. మరి ఆ శివాజీ లాంటి వీరులు ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు ధైర్యంగా హిందుత్వాన్ని ఆచరించుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆ పోరాటం అక్కడతో ఆగిపోయిందని కాదు, ఇంకొక రూపంలోకి మారి ఉండొచ్చు, ఇంకొక రూపంలో మన మీద అటాక్స్ జరుగుతున్నాయి, వాటిని ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు సృష్టి మొదలైన దగ్గర నుండి కూడా ప్రతి యుగంలో కూడా మంచి చెడుకి, ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతుంది, సహజం అది. కరెక్ట్. కాబట్టి ఈ తరంలో కూడా, ఈ రోజుల్లో కూడా ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటది. అది పాకిస్తాన్ గొడవ ఏంటండి? అసలు ఏంటి హిందువులు పారిపోయి రావటం ఏంటి? అసలు ఏంటి ఆ వ్యవహారం ఏంటి? అక్కడ మత హింసకి గురైనటువంటి హిందువులు, అంటే అక్కడ ఆ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో మన తెలుగువాడే, ఆయన చెప్పిన వివరాలు, అంటే ఆ బాధితులతో మాట్లాడి మేము తెలుసుకున్న వివరాలు, ఆ ప్రాంతంలో ఎవరైనా హిందువులు, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే వీళ్ళ ప్లేట్ వీళ్ళే కొడుక్కోవాలి, వీళ్ళ గ్లాస్ వీళ్ళే కొడుక్కోవాలి. వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరు, క్లీనర్స్ కూడా ముట్టుకోరు. రంగస్థలం సినిమాలో లాగా వాళ్ళు ముందు చెప్పాలంట మేము హిందువులు అని చెప్పి. ఎందుకు బొట్టు పెట్టుకుంటారుగా, పెట్టుకోరా? ఒకవేళ బొట్టు పెట్టుకోకుండా వెళ్తే మేము హిందువులు అని చెప్పాలి. మెయిన్ ప్రధానంగా ఏంటి అంటే ఆడపిల్లలకి భరోసా లేదు అక్కడ, సెక్యూరిటీ లేదు.
ఒక 7-8 సంవత్సరాలు దాటితే మెచ్యూరిటీ ఏజ్కి వస్తున్నారు అంటే భయపడిపోతారు వాళ్ళు. ఎందువల్ల? ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు. అది వాళ్ళకు ఒక రకమైన వికృతానందం అది. చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం అనేది. ఆ పిల్లల్ని ఎత్తుకుపోయి కన్వర్ట్ చేయటం, అత్యాచారాలు చేయటం, చంపేయటం ఏదో చేస్తారు. ఆ ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం కోసం భయపడి అక్కడి నుంచి పారిపోయి వస్తున్నారు. అక్కడి నుంచి పారిపోయి రావడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళు వీసాలు తీసుకోవాలి, బోర్డర్ దాటాలంటే దానికి చాలా లంచాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కొన్ని డబ్బులు దాచుకొని అక్కడ లంచాలు ఇచ్చి ఆ బోర్డర్ దాటి వస్తున్నారు. వచ్చి ఇక్కడ నిరాశ్రయులై భారతదేశంలో పాపం ఏదో తోచిన పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే వాళ్ళకి ఒక స్టేటస్ ఏదన్నా రిఫ్యూజీ స్టేటస్ అంటే శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన శరణార్థులుగా గుర్తించి భారత ప్రభుత్వం అఫీషియల్గా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇది మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి రెఫ్యూజీస్ వేల మంది. వేల మంది ఎట్లాంటి ఉపాధులు చేస్తుంటారండి వాళ్ళు? ఎట్లాంటి అంటే వాళ్ళు లోకల్ గా చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటున్నారు. మేము అక్కడ చూసింది ఒక సెల్ ఫోన్ కవర్స్ దగ్గర నుంచి తోపుడు బళ్ళ మీద ఫ్రూట్స్ అమ్ముకోవడం కానీ, చెరుకు రసం తీయటం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. అయితే వాళ్ళలో చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి అప్పచెప్తే చక్కగా సారవంతంగా వాళ్ళు పంటలు పండించి దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడతారు అనేది ఒక అంశం. రైట్. స్వాభిమాన దీక్ష అంటూ మీరు ఢిల్లీ వెళ్ళటం, మీరు కార్యక్రమం జరగటం అనేది చూసి ఉన్నాం. ఏంటి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెప్పండి. ఇది ఇప్పుడు రాముడిని, కృష్ణుడిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంతకాలం మనం డిఫెన్స్ చేసుకుంటాం. ఇది ఒక హిందువుల బాధ్యత కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ చరిత్రలో ఈ భూమి మీద జన్మించి జీవించిన వాళ్ళు, ఈ భూమి మీద ఈ నేల మీద తిరిగిన వాళ్ళు, మొత్తం భారత జాతి యావత్తికి ఒక దిశానిర్దేశం చేసిన వాళ్ళు. ఈరోజు రాముడు జీవించినటువంటి జీవితమే మొత్తం మానవ జాతికి ఆదర్శం. కృష్ణుడు బోధించిన భగవద్గీత మన జీవితాలకు అవే కదా మూలం. కాబట్టి వాళ్ళని జాతి యావత్తు కూడా గౌరవించుకోవాలి. ప్రతి అడ్డమైన వాడు నోటికి వచ్చిందల్లా రాముడి మీద, కృష్ణుడి మీద కూయటం, ఈ స్వేచ్ఛ అనటం, బరితెగింపు, వీటన్నిటికీ ఒక అడ్డుకట్ట వేయాలి అంటే ఒక జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఎలా అయితే మతాలకు అతీతంగా ఒక భారత జాతి యావత్తు గౌరవిస్తుందో, రాముడిని, కృష్ణుడిని కూడా భారత జాతి యావత్తు, వీళ్ళు మా ఐకాన్స్. భారత జాతికి ఐకాన్స్ ఎవరంటే రాముడు, కృష్ణుడు. ఈ దేశంలో పుట్టి పరిపాలించిన రాజులు, చక్రవర్తులు వాళ్ళు. వాళ్ళు చూపించిన మార్గంలో మా జాతి నడుస్తుంది. కాబట్టి మా జాతికి మూల పురుషులుగా, మా సంస్కృతికి మూల పురుషులుగా వాళ్ళని మా మొత్తం దేశం అంతా కూడా మేము గౌరవించుకుంటున్నాం. అధికారికంగా ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వాలి అనేది ఈ పోరాటం. ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలిసారు? ఏం జరిగింది మరి ఆ కార్యక్రమం? రైతులు, పంజాబ్ రైతులు చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయింది. అక్కడ అన్ని పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. అలాగే ఎలక్షన్స్ హడావిడిలో ఉండడం వల్ల కూడా ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా బిజీగా ఉన్నారు. కాకపోతే అక్కడ మేము ఏంటంటే ఒక రోజు దీక్ష చేయాలనుకున్నాం. మా చుట్టుపక్కల నుంచి కొంతమంది రావడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అందరం కలిసి ఒక రోజు భారత్ స్వాభిమాన దీక్ష పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష చేసి అక్కడ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి, అంటే మా డిమాండ్ ఇది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి దానికి జనాల యొక్క మద్దతు కూడగడదాం. మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వస్తాం, ఫీల్డ్లోకి వెళ్తాం, ఇది కాన్సెప్ట్ అని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరి మద్దతు కూడగట్టి ఒక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఒక రామాలయాన్ని ఈరోజు సాధించుకోగలిగాం. ఆ రామాలయాన్ని సాధించుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం ఒక అంకురార్పణ జరిగింది. అంటే దానికి ప్రారంభం చేసిన వాళ్ళు అప్పుడు ఆ తరంలో వాళ్ళు దాన్ని సాధించకపోయి ఉండొచ్చు, కానీ ప్రారంభం అయితే స్టెప్ పడింది. అవును. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.